ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల తన నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఇటీవలి కాలంలో ఎక్కువైపోయింది. ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడము, తనకు తగిన స్పందన లేకపోవటము, ఎన్నికల బరి నుంచి తప్పుకోవటము, తర్వాత పోలీసులతో వాగ్వాదానికి దిగటము, తర్వాత స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆమె మీద దాడులు చేయటం, ఇవన్నీ మనకు తెలిసింది. అయితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆమె ముఖ్యమంత్రి సోదరి కాబట్టి కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు. అయితే ఆమె రోజు రోజుకి తన విమర్శలను ఘాటు ఎక్కిస్తున్నది. అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని అశ్రద్ధ చేశారని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒక్కటి కూడా పూర్తి చేయలేదంటూ ఆమె తాజాగా ఆరోపణలు చేశారు. 5 ఏళ్లుగా ఒక్క పెండింగ్ ప్రాజెక్టు పూర్తి కాలేదు, జగనన్న ప్రభుత్వం వ్యవసాయం దండుగు చేసిందని ఆమె విమర్శించారు. అయితే ఈ కొన్ని వాస్తవాలను మనం గమనించాల్సి ఉంది. అంటే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీలు తరలించడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రణాళికలు వేశారని చెబుతున్నారు. జగన్ సీఎం అయ్యాక ఏమేం జరిగిందో చూడండి. వెలుగొండ పూర్తి అయింది, ఈ నెల లేదా మార్చిలో జాతికి అంకితం చేయనున్నారు. నెల్లూరులో సంగం బ్యారేజీ పూర్తి అయ్యింది. గాలేరు నగరి అంతర్భాగమైన అవుకుబద్ద 2వ టన్నెల్ను ప్రభుత్వం పూర్తి చేసింది. పులిచింతల కూడా పూర్తి స్థాయిలో వాటర్ నింపారు. 2019 ఆగస్టులో తొలిసారిగా 45.77 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. 500 కోట్ల తెలుగుగంగ ప్రధాన కాలువ లింక్ కెనాల్ లైనింగ్ పూర్తి చేశారు. కృష్ణా డెల్టా వరద అయిన పులిచింతల ప్రాజెక్టుకు దివంగత వైఎస్ఆర్ సాకారం చేశారు. గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకు పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీల నీటిని నిల్వ చేయలేని దుస్థితి. నిర్వాసితులకు వేగంగా పునరావాసం కల్పించిన సీఎం జగన్ 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీల నీటిని నిల్వ చేసి కృష్ణా డెల్టాలో 2వ పంటకు నీళ్లు అందించే మార్గం సుగమం చేశారు. గత టీడీపీ సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గండికోట నిర్వాసితులకు 1000 కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు 250 కోట్లతో పునరావాసం కల్పించారు. దీంతో గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో 10 టీఎంసీలు నీటిని నిల్వ చేయగలిగారు. తెలుగుగంగ ప్రధాన కాలువ లింక్ కెనాల్కు 500 కోట్లతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలుగోడు, బ్రహ్మంసాగర్ నింపడానికి సీఎం జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో 17.74 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం 1.80 లక్షల కోట్లు ఖర్చు చేసింది. బాబు పాలన చివరిలో ఏడాది 2018-19లో మన వ్యవసాయ రంగం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.5%తో దేశంలోనే 12వ స్థానంలో ఉండగా ఈరోజు 13% వృద్ధి రేటుతో 6వ స్థానానికి ఎగబేగింది. చంద్రబాబు పూర్తి చేసిన ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు లేదు, ఆయన వ్యవసాయం దండగన్నాడు. ఇక పోలవరానికి చంద్రబాబు చేసిన అన్యాయం, అక్రమాల గురించి ఇక మనం చెప్పుకుంటే అది సమయం సరిపోదు. నిజానికి కుడి కాలువ, ఎడమ కాలువ రాజశేఖర రెడ్డి గారు చాలా వరకు 80% పూర్తి చేశారు. వాటన్నిటితో కలిపి చంద్రబాబు నాయుడు గారు నేను అది ఇంత పూర్తి చేశాను, ఇది ఇంత పూర్తి చేశాను. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక పోలవరం చేసింది 6% వర్క్ మాత్రమే ఆయన పూర్తి చేశారు. ఆయన 4-5 సార్లు ప్రాజెక్టులోని వివిధ భాగాలను జాతికి అంకితం చేయడం అనే ప్రాసెసాన్ని నడిపించారు. అలాగే నీకు ఎవరు సాటిరారు చంద్రబాబు గారు అంటూ భజన కూడా చంద్రన్న భజన కూడా చేయించుకున్నారు. అలాగే వారం వారం జనాన్ని తరలించి దానికోసం ఆర్టీసీకి బకాయి పెట్టారు. వారి భోజనాలు, ఖర్చులు అని విపరీతంగా లెక్కలు రాసి ఖజానాను ఖాళీ చేశారు. ప్రాజెక్టు మాత్రం ముందుకు పూర్తి కాలేదు. అలాగే డయాఫ్రమ్ వాల్ని లోపభూయిష్టంగా నిర్మించి ప్రాజెక్టు డిలే కావడానికి కారణం అయ్యారు. అది ఇప్పుడు ఆ ప్రాజెక్టును పూర్తి చేయటానికి రాత్రి పగలు పనిచేస్తూ నిర్మాణ సంస్థ
చాలా చురుకుగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు తాజా ఫోటోలను కొన్నిటిని నేను ఈ అప్లోడ్ చేస్తాను ఈ వీడియోతో పాటు. ఇది చూసిన తర్వాత అక్కడ ఈ పవర్ ప్రాజెక్టు కూడా నిర్మాణం చాలా చురుగ్గా సాగుతోంది. అలాగే ఈ డయాఫ్రమ్ వాల్ని లోపాలను సరిదిద్దడానికి పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం పంపించిన నిపుణుల సహాయంతో చేస్తున్నారు. అంతర్జాతీయ నిపుణులను పిలిపించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. అంటే ఈ ప్రాజెక్టు డిలే కావటం, లేకపోతే ఈ ప్రాజెక్టు లోపభూయిష్టంగా నిర్మాణం కావటంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వేగంగా స్పందించడానికి వెనుకాడుతోందా అన్న అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఏదైనా పోలవరం జాతీయ హోదా ఇచ్చిన పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడంలో చంద్రబాబుకు ఎంత తప్పు ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలకు కూడా అంతే తప్పు ఉన్నదన్న విషయాన్ని తెలుగు ప్రజలు బాగా గుర్తించారు. తగిన సమయంలో తగిన తీర్పు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం తప్పకుండా నేర్పిస్తారు. ఇక ఈ రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా చేసిన కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అందుకని షర్మిల చేసే విమర్శలకు అసలు ప్రాతిపదిక లేదు. ఆమె తెలిసి తెలియని మాటలు చాలా మాట్లాడుతూ ఉంటుంది. నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎవరికైనా మంచిది కాదు.